అప్డేట్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు సీఎం చంద్రబాబు. పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని అన్నారు. పట్టిసీమ అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ సంవత్సరం ఎన్నో నీళ్లు ఉన్నాయన్నారు. పోలవరంతో ఎంతో ఉపయోగం జరుగుతుందన్నారు. ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్ కానీ టోటల్గా నీళ్ళు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్ళు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీతో వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. R&R స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది. 10,908 మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను. మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్ళే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 ఇయర్లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. పోలవరం నీళ్ళు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే మన మీనింగ్ ఉంది. ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు, మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తున్నాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం, అవసరమైతే
వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. క్రెడిట్ కోసం తాము పోరాటం లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎర్ర బస్సు కూడా రాని గ్రామాలకు ఎయిర్ బస్ అవసరమా అని అన్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ క్రెడిట్ వైసీపీదేనని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జీఎంఆర్కు 2600 ఎకరాలను కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు. కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎతుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. వరంగల్ ను తమ ప్రభుత్వం రాష్ట్రానికి 2వ రాజధానిగా చూస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అన్నారు. హనుమకొండలో పర్యటించిన మంత్రులు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. భద్రకాళి ఆలయ పునరుద్ధరణ, మాడ వీధుల పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇక కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కును అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. వరంగల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 4000 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా డే బై డే వరంగల్ ను మరి హైదరాబాద్ తో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గతంలో మరి ఎప్పుడో విమానాశ్రయం కోసం ట్రై చేస్తే అది గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయాం. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని, వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించి మరి ప్రాంతాలంతా కూడా గతంలో పర్యటించి ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇది వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానానికి, శ్రద్ధకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి. అన్ని రకాలుగా వరంగల్ ని అభివృద్ధి చేయాలి. అన్ని సెక్టార్ని ఇక్కడికి తీసుకురావాలి. ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్కును కూడా వరదలు వచ్చినప్పుడు అది ముప్పుకి గురైతుంది. దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈ రోజు డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు నాలాలని రిటైనింగ్ వాల్స్, డిశ్చార్జ్ కెపాసిటీ, రోడ్ల దగ్గర ఉన్న కలవర్టుకు లేని కారణంగా
వాటర్ హెడప్ అయి అనేక ఇళ్లు చాలా 4 నుంచి 5 మీటర్లు మునిగాయి. అటువంటి వాటికి సంబంధించిన కల్వర్ట్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది. ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ సాగింది. శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న 6 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ అంశంపై వెంటనే వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. అలాగే శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండానే టీఏడీఏలు తీసుకుంటున్న విషయంపైన కమిటీ చర్చించింది. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలపై ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, యాండ్రాయి గ్రామాల్లో భూ సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. 2వ విడత భూ సమీకరణకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. భూ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అధికారులు వివరించనున్నారు. అలాగే 2వ దశలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సిఆర్డీఏ విజ్ఞప్తి చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, నాయిని రాజేందర్ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న జనగామలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష గాని పద్ధతి గాని పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్ కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నీ నాలుగు కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తాం అని. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా, శాసనసభ కాదు బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కులు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, అక్కసును, అసూయను శాసనసభ అనే వ్యవస్థ మీద చూపించి శాసనసభ గౌరవ మర్యాదల్ని కించపరిచే విధంగా కలంకంగా మాట్లాడింది కనుక స్పీకర్ గారు వెంటనే పిలిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి ఇటువంటి పదజాలం కానీ మాటలు కానీ మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది, ప్రత్యక్షంగా చూపించవలసి వస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, రిపీట్ అయితే మాత్రం తోడుకలు తీయాల్సి వస్తుంది బిడ్డ అని చెప్పి తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తా ఉన్నాం. కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు, చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది. ఒక మహిళ అయ్యే ఉండి ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతావు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు, ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూస్తున్నావు. ఏమి బతుకురా మీది? మారారిగా బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇది చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం, సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు, లఫూర్ గాండ్లు ఇది మేము అన్ని తిట్టలేమా? మేము తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసినాం. వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసినాం. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి. మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తూ ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో
ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణలో త్వరలో జనాలు కాంగ్రెస్ పార్టీ భర్తం పడతారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామన్నారు. రాష్ట్రంలో పాలిచ్చే బర్రెను కాకుండా తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే. 3 మంత్రులు, 3 మునగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలని, అయినా రాష్ట్రంలో ఆ 2 పార్టీలు అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే విధంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఇరిగేషన్ పై అవగాహన ఉన్న వెదిరే శ్రీరామ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఒక పక్కన ఇవాళ ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో గండిగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ చేస్తా ఉంటే, తెలంగాణ బిడ్డ అయినట్టుగా బెదిరే శ్రీరామ్ రేవంత్ రెడ్డి గల్లా బట్టి పట్టుకొని వెట్ట తప్పులు చేస్తావయా, ఏ రకంగా నువ్వు ఇన్ని రకాలైన తప్పులకు పాల్పడతా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వెసులుబాటు కల్పించే విధంగా, ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే విధంగా నువ్వు ఆ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం కోసం ఏ రకంగా నువ్వు వెసులుబాటు కల్పిస్తావని చెప్పని నిలదీయాల్సినటువంటి యొక్క నైతికత, సాధికారత, అంతో ఇంతో అవగాహన ఉన్నటువంటి ఒక వెదిరే శ్రీరామ్ రెడ్డి పొలోమని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపిస్తూ కేసీఆర్ గారు ఏం చేయలేదనేటువంటి రీతిలో ఇవాళ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు వెనక ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు మాత్రమే. కాంగ్రెస్ కు కొమ్ము కాసేటువంటి రీతిలో పనిచేస్తా ఉన్నారు. బీజేపీ కండువా కప్పుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ పార్టీ ఆఫీస్లో కూర్చొని వ్యవహరిస్తున్నట్టు తీరు బాధ కలుగుతా ఉంది. డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్, మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, బట్ రాష్ట్రంలో మీరు అపోజిషన్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ది అపోజిషన్ రోల్. ఏ అంశంలోనైనా, అది గ్రూప్ 1 విషయంలోనైనా జీవో. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఏసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగులు వేస్తుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, ఎన్నికల షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లు, కోడ్ అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికలు పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ ఈసీ కసరత్తుతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరం ఇక ఖాయమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేశారు.
కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజ్ ప్రమాదం నుంచి కోనసీమ మెల్లగా కోలుకుంటుంది. 2 రోజులుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అయితే మంటల తీవ్రత అయితే తగ్గుముఖం పట్టిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంబ్రెల్లా వాటర్ మేనేజ్మెంట్ సిస్టంతో నిరంతరాయంగా మంటలను ఆర్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓఎన్జీసీ నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇంకా విలువెల్లాడుతున్నారు. మున్ముందు తమ ప్రాంతంలో ఓఎన్జీసీ తవ్వకాలు నిలిపివేయాలని కోరుతున్నారు. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ భర్తపై కత్తితో దాడికి యత్నించింది. అయితే భార్య నుంచి తప్పించుకునేందుకు జ్యువెలరీ షాపులో దాక్కున్నాడు భర్త. అయితే భయంతో జ్యువెలరీ షాప్లోకి వెళ్లిన అతను పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భార్య చేతిలోని కత్తిని లాక్కొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని భార్య జ్యోత్స్న ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే భర్త శ్రీకాంత్ విడాకుల కోసం ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కినట్లు సమాచారం. జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు ఊరట లభించినట్లయింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసాబ్ టికెట్ ధరలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 9న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుండగా రేపు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధరను 1000గా నిర్ణయించింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు స్పెషల్ షోలకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు చిత్ర యూనిట్కు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలపై 150, మల్టీప్లెక్స్లో టికెట్పై 200 వరకు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 350 నుంచి 400, మల్టీప్లెక్స్లలో టికెట్ ధర 450 నుంచి 550 వరకు ఉండనున్నాయి. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సంక్రాంతికి రాజాసాబ్ టీం బిగ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. 2 విడతల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి విడత జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. దాదాపు నెల రోజుల విరామం తర్వాత రెండో విడత సమావేశాలు మార్చి 9న మొదలై ఏప్రిల్ 2న ముగుస్తాయి. సమావేశాల తొలి రోజు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ఈ సెషన్ ప్రారంభమవుతుంది.
తన పట్ల ప్రధాని మోదీ సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీ సంతోషంగా లేకపోవడానికి కారణం భారీ టారిఫ్లేనని చెప్పారు. మోదీతో తనకు మంచి రిలేషన్ ఉందని, అధిక సుంకాలపై ప్రధాని మోదీ అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నప్పటికీ తమ మధ్య టారిఫ్ల వల్ల సమస్య ఏర్పడిందని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరోసారి పునరుద్ఘాటించింది. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద అనేక ఆప్షన్లు ఉన్నాయని, అందులో సైనిక చర్య కూడా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతమని, ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దానిపై నియంత్రణ అవసరమని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని ఆమె తెలిపారు. ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని అధ్యక్షుడు తన బృందానికి సూచించినట్లు చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.